ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జాతీయ జెండా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం అంటూ పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో నినాదాలు చేశారు. ప్రజల్లో జాతీయ జెండాపై అవగాహన కల్పించడానికి, దేశభక్తి భావం పెంపొందించడానికి పట్టణంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు జాతీయ జెండా కమిటీ సభ్యులు తెలిపారు. బసవరాజ బాలురాజ్ జూనియర్ కళాశాల నుంచి పట్టణ పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలనే ఒక దేశ ప్రధాని గారి సంకల్పాన్ని సందర్భంగా పొంగనూరు పట్టణంలో పుర ప్రముఖులందరినీ నేను విజ్ఞప్తి చేయడం, వారందరూ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సహకరించడం. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, మానవతా సేవా సంస్థ, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల సంఘం, రెడ్డి జన సంక్షేమ సంఘం, క్షత్రియ సంఘం, ఆర్యవైశ్య సంఘం, శ్రీకృష్ణదేవరాయల సంఘం, జట్టి జన సంఘం, వివేకానంద యువజన సంఘం, భారతీయ జనతా పార్టీ యువమోర్చా, జనజాగరణ సమితి, హిందుత్వ సంస్థలు, అదేవిధంగా ఎవరన్నా పేరు మర్చిపోయిందని అన్నితో పాల్చొద్దండి. ప్రతి ఒక్క సంస్థ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా పొంగనూరు పట్టణంలో సుమారు 5,000 జెండాలకు వారు ఈ జెండాలు పంపిణీ చేయడానికి కూడా సహకరించడం, మనము పొంగనూరు పట్టణ ప్రజలకు సుమారు 5,000 జెండాలు కూడా ఈ సందర్భంగా జెండా కమిటీ అందించడం అనేది ఒక గొప్ప పరిణామంగా, శుభ పరిణామంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కేసీటీవీ మిత్రులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భారత్, జై జై జవాన్. దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకువెళ్ళడానికి ఎంతో శ్రమిస్తున్నారు మన ప్రధానమంత్రి గారు. యావత్ ప్రపంచానికి జగద్గురువుగా వెలిసినటువంటి ఈ దేశము మరలా ఆ స్థితికి చేరుకోవాలా అనే దశలో అడుగులు వేస్తున్నారు. అయితే మనం సమాజంలో ఉన్నటువంటి మనము నిస్వార్థత, స్వాభిమానము, దేశ ప్రేమని విడనాడి వేరే రూపాల్లో వెళ్తున్నాం. ఈ 3 భావజాలాలు ఏమున్నాయో అవి మనందరిలో పెంపొందించుకొని ఆయన చేస్తున్నటువంటి కృషికి మనమందరూ తోడైతే మరలా ఆ పూర్వ వైభవ స్థితికి ఈ దేశం చేరుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా పొరబడుతున్నటువంటి ఈ దేశ ప్రేమని పెంపొందించాలా అనే ఉన్నత ఆశయంతో ఈరోజు రాజారెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరవేసే కార్యక్రమం మన ప్రధానమంత్రి తెలియజేసిన అట్లే ప్రతి ఒక్క ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలి. అయితే దానికి ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ కల్పించాలా. కొన్ని స్లమ్ ఏరియాస్ ఉంటాయి, అలాంటి వాళ్ళల్లో కూడా జెండాలు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చిన ఎడల అక్కడ కొంచెంసేపు మంచి విషయాలు తెలియజేసి వాళ్ళ ఇంటి మీద జెండాలు కట్టే కార్యక్రమాలు కూడా చేపట్టాలా అని మేమందరూ అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద సంస్థలు, పుర ప్రముఖులు అందరూ ఎంతో మనస్ఫూర్తిగా సహకరించారు. ఈ సహకారానికి తోడు మన లోకల్ ఛానల్ అయినటువంటి
3 రోజులుగా మేము చేపడుతున్నటువంటి ప్రతి దాన్ని కూడాను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు చాలా ఆనందం వేసింది. నగరంలో ఉన్నటువంటి చాలామంది పెద్దలు స్వచ్ఛందంగా ఈరోజు పాల్గొన్నారు. ఆర్మీ వాళ్ళు అయితే కూడా ఆ సైనిక స్ఫూర్తితో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆగస్టు 15వ తేదీ అంటే 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడానికి కావలసినటువంటి జెండాలు కూడా కొన్ని సమకూర్చడం జరిగింది. అవి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి కేసీఆర్ జై హింద్, జై భారత్.